హాయ్ ఫ్రెండ్స్, టమాటా చట్నీ అలాగే పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కరివేపాకు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు. ఇవి మనం చట్నీ తాలింపు వేసుకోవడానికండి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఇవి మినప్పప్పు, మనం ధనియాలు, జీలకర్ర వేపిందాం. ఫస్ట్ ఇలా దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత మనం పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరకాయలు వేసిన 2 నిమిషాలకే మళ్ళీ మనం టమాటాలు కూడా వేసేసుకొని అన్నిటిని వేపిందాము. మళ్ళీ పలచగా సర్దేసుకుంటే ఈవెన్గా మగ్గుతాయండి. అలాగా 2 నిమిషాలకు ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి, వేపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవ్వండి కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు చింతపండు అందులోనే వేసేసుకుంటే మెత్తగా చింతపండు కూడా మగ్గిపోతుందండి. మనం మిక్సీ పెట్టేటప్పుడు అంత బాగుంటుంది. అది కూడా టమాటాలతో పాటు మగ్గిపోద్ది కదా కొంచెం మెత్తగాను చింతపండు. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాము. దాన్ని కూడా వేసేసుకొని ఇంకా అవన్నీ మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. బాగా వేపేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అంతా పోతుంది. మనం ఒక్కొక్క నిమిషానికి దింపేస్తాం అనగానే మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా మనం కలిపేసుకుందాము. ఇదిగోండి చింతపండు మగ్గిపోయింది కదా. ఇప్పుడు దింపేసే ముందే మనం వెల్లుల్లిపాయలు వేసేసాము. ఇదిగోండి మనం ఇప్పుడు దోసల పిండి అండి. మనం గ్లాసు మినపప్పు వేసుకుంటే 2 గ్లాసులు బియ్యం వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి. నైటే నానబెట్టుకుంటే మెత్తగా మనకు అన్నీ బాగా నానుతాయి. బాగా నాని బాగుంటుంది మిక్సీ పట్టుకోవడానికి. అందులో నేను కొంచెం గిన్నెలోకి తీసుకున్నానండి కొద్దిగా పిండి. తీసుకుని అందులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, అలాగే మనం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాము. అది కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాం కదా, అది కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. మనం గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అండి. నేను గిన్నెలోకి మాత్రం కొంచెమే తీసాను. ముందు చట్నీకి రెడీ చేసుకున్నాం కదా, ఆ చట్నీ మళ్ళీ మిక్సీ పట్టేద్దాము చల్లారింది లోపు. ఈలోపు తాలింపు వేసేసుకుందాం. ఇందులో చట్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాము. మనం టమాటా చట్నీలో తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం పొంగనాలు ఇవి వేసుకుందాము. ఒక్క గరిటె వేసుకునండి చాలు. మళ్ళీ ఎందుకంటే దలసరి అయిపోతే మళ్ళీ లోపల ఉడకదు కదా. పైన లైట్గా కొంచెం ఆయిల్ బాగా లైట్గా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా బాగా తిరిగేసుకొని బాగా వేపుకోవాలి.
ఇప్పుడు మనం సెకండ్ టైమ్ కూడా వేద్దాము. ఇంకోటి ఒక్క గరిటె అలా వేసుకునండి అలా పలచగా సర్దుకుంటే కొంచెం మనకి బాగా వేగుతది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్‌ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి మనం పొంగనాలు రెడీ అయిపోయాయి. మన టమాటా చట్నీ కూడా టమాటా చట్నీతోటి